ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం అక్టోబర్ 22వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు మీకొక పెద్ద కోరిక తీరుతుంది. ఆ కోరిక ఏంటి? అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వారికి ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి? ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం అక్టోబర్ 22వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కనుక గమనిస్తే ఈరోజు మీకొక పెద్ద కోరిక తీరుతుంది. ముఖ్యంగా గ్రహస్థితులు మరియు నక్షత్ర పరిణామం కనుక గమనిస్తే ఈరోజు చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అలాగే బుధవారం కాబట్టి బుధగ్రహం అధిపతిగా ఉంటుంది. బుధుడు ఈరోజు కుంభరాశి వారి యొక్క లాభస్థానం అంటే 11వ భవనంలో అనుకూల దృష్టిని చూపుతున్నాడు. అదే సమయంలో శని అంటే మీ యొక్క రాశి అధిపతి స్వగ్రహంలో బలంగా ఉన్నాడు. ఇది కుంభరాశి వారికి అద్భుతమైన సంకేతం. శని యొక్క స్థిరత్వం, బుధుడి మేధస్సు, చంద్రుడి భావోద్వేగ బలం ఇవి కలిసినప్పుడు ఒక కోరిక నెరవేర్చడం తప్పదు. అయితే ఈరోజు మీరు చాలా కాలంగా కోరుకున్నటువంటి ఒక పెద్ద కోరిక తీరబోతుంది. అది వ్యక్తిగతమైన కోరిక కావచ్చు, ఒక సంబంధం పునరుద్ధరణ కాని, ఒక ఉద్యోగ అవకాశం కాని, లేదా మీరు ఆలోచిస్తున్న ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ రావటం కాని కావచ్చు. అయితే ఈరోజు ఆ కోరిక నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే శని మీ యొక్క జీవితంలో స్థిరత్వాన్ని తీసుకుని వస్తాడు. బుధుడు ఆలోచనల్లో స్పష్టతను ఇస్తాడు. చంద్రుడు భావోద్వేగాలను సమతుల్యం చేస్తాడు. ఈ 3 గ్రహాలు కలిసిన ప్రభావం వల్ల మీరు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈరోజు మీకు కర్మ ఫలదినం లాంటిది. గతంలో మీరు చేసిన శ్రమ, మీ ప్రార్థనలు, మీ విశ్వాసం ఇవన్నీ కలిసి ఒక ఫలితంగా మీకు చేరబోతున్నాయి. దేవుడు మీరు ఎదురుచూస్తున్న సమయాన్ని సరిగ్గా నిర్ణయించి ఇప్పుడు ఆ వరాన్ని ఇస్తున్నాడు. అయితే నమ్మకం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. మీరు నిన్నటిదాకా ఎదురుచూసింది నేడు జరగబోతుంది. అది అద్భుతం. అయితే ధనస్థితి చూస్తే చాలా అనుకూలంగా ఉంది. మీరొక పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాన్ని పొందవచ్చు. అది ఒక పెండింగ్ చెల్లింపు రావటం, పెట్టుబడులపై లాభం పొందటం, లేదా ఎవరో చేసిన వాగ్దానం నెరవేర్చడం ద్వారా వస్తుంది. వ్యాపారవేత్తలకి ఇది కొత్త ఒప్పందాల రోజు. ఉద్యోగస్తులకి బోనస్ కాని లేదా వేతన వృద్ధి సంకేతాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు కూడా విద్యా వేతనాలు కాని లేదా స్కాలర్షిప్ల రూపంలో లాభం పొందవచ్చు. శ్రీ మహాగణపతికి పసుపు అక్షింతలతో ప్రార్థన చేయటం ఆర్థికపరంగా మరింత శుభప్రదంగా ఉంటుంది. ఇక ప్రేమ మరియు సంబంధాల వివరాలు గమనిస్తే మీ మనసులో దాగి ఉన్న ఒక కోరిక ప్రేమతో సంబంధమై ఉంటే కనుక ఈరోజు అది సాకారమవుతుంది. మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నుండి సానుకూల స్పందన రావచ్చు. వివాహితుల మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలు తొలగి మళ్లీ స్నేహభావం పెరుగుతుంది. అయితే ఈరోజు మీ యొక్క భాగస్వామి మీపై గర్వపడే సందర్భం కలుగుతుంది. మీరు చూపే చిన్న చింతన, ఒక మాట, ఒక స్మైల్ వారి హృదయాన్ని తాకుతుంది. ఇక కుటుంబ జీవితాన్ని గమనిస్తే ఇంట్లో ఈరోజు సంతోష వాతావరణం నెలకొంటుంది. ఎవరైనా కుటుంబ సభ్యులు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు. తల్లిదండ్రుల ఆశీస్సులు ఈరోజు మీ కోరిక నెరవేర్చడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఉదయాన్నే పెద్దవారికి పాదాభివందనం చేయండి. అది మీ దినాన్ని మరింత శుభప్రదంగా మారుస్తుంది. ఇక ఉద్యోగం మరియు వ్యాపార వివరాలు కనుక గమనిస్తే ఈరోజు కార్యాలయంలో మీరు చూపే ఆత్మవిశ్వాసం అందరినీ ఆకట్టుకుంటుంది. మీ ప్రతిభను గుర్తించి పై అధికారులు ప్రశంసిస్తారు. కొత్త బాధ్యతలు కాని లేదా ప్రమోషన్ అవకాశాలు కాని రావచ్చు. వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందం లేదా భాగస్వామ్యం లభించవచ్చు. దాన్ని ప్రారంభించే ముందు గురువారం రోజు శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం పెట్టడం శుభప్రదం. ఇక విద్యారంగంలో చూస్తే విద్యార్థులకు ఇది ఉత్తమమైన రోజునే చెప్పుకోవాలి. మీరు చదివింది మీకు గుర్తొస్తుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీ కోరిక చదువుతో సంబంధమై ఉంటే కనుక, అంటే ఉదాహరణకి ఒక స్కాలర్షిప్ కాని, రిజల్ట్ కాని, అడ్మిషన్ కాని దీనికి సంబంధించిన కోరిక ఉంటే కనుక
అది ఈ రోజు సాకారమవుతుంది. అయితే సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య ధ్యానం చేయటం కాని లేదా పఠనం చేస్తే కాని కాన్సంట్రేషన్ మరింతగా పెరుగుతుంది. ఇక ఆరోగ్య ఫలితాలు గమనిస్తే శారీరకంగా మీరు తేలికగా ఉత్సాహంగా ఉంటారు. కాని మానసికంగా ఉల్లాసం ఎక్కువగా ఉండటం వల్ల కొంత నిద్రలో అస్థిరత రావచ్చు. సాయంత్రం సమయానికి గాఢ శ్వాసాభ్యాసం చేయటం మంచిది. అయితే తాజా పండ్లు, పాలు, నీరు ఎక్కువగా తీసుకోండి. కాఫీలు, చల్లటి పదార్థాలు తగ్గించండి. ఈరోజు కుంభరాశివారు చేయవలసినటువంటి ఆధ్యాత్మిక చర్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదయం తెల్లవారగానే పసుపు దీపం వెలిగించండి. శ్రీవిష్ణువుడి కాని లేదా శనిదేవుణ్ణి కాని స్మరించండి. ఓం హ్రీం శ్రాం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఒక పేదవారికి ఆహారం కాని లేదా వస్త్రదానం కాని చేయండి. ఇలా చేయటం వల్ల మీ కోరిక మాత్రమే కాదు, దీర్ఘకాల ఆశస్సులు కూడా మీకు లభిస్తాయి. అయితే జ్యోతిష్య దృష్ట్యా ముఖ్య సమయాలు ఈరోజు గమనిస్తే ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శుభ సమయం కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ధనయోగ సమయం. సాయంత్రం 5 గంటల నుండి 6:30 వరకు మనోభావాల సమయం. రాత్రి 8 గంటల తర్వాత విశ్రాంతి సమయం. అయితే మీకు లభించే వరం మీ మనస్సు బలం వల్లనే వస్తుంది. మీరు కలలు కన్నది నేడు సాకారమవుతుంది. మీ మీద ఉన్న భయాలన్నీ కూడా తొలగిపోతాయి. గతంలో జరిగిన నిరాశలు ఈరోజు మీరు మర్చిపోగలుగుతారు. జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అయితే ఈరోజు శుభ చిహ్నాల వివరాలు కనుక గమనిస్తే శుభ రంగులు వచ్చేసి నీలం, పచ్చ, తెలుపు. ఈ రంగు దుస్తులు ధరించి ఏ పని మొదలుపెట్టినా సరే ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. శుభ అంకె వచ్చేసి 8. శుభ దిశ వచ్చేసి దక్షిణ, పశ్చిమ. శుభరత్నం వచ్చేసి నీలమణి అంటే బ్లూ సప్పైర్. శుభదేవత శనిదేవుడు. శుభమంత్రం ఓం నమఃశివాయ. అయితే ఈరోజు మీరు తెలుసుకోవలసినటువంటి ఆత్మ సందేశం కూడా ఉంది. ప్రతి కోరికకు ఒక సమయం ఉంటుంది. కాని ఆ సమయం వచ్చినప్పుడు విశ్వం మొత్తం మీకు సహకరిస్తుంది. ఈరోజు ఆ సమయం మీకు వచ్చింది. కుంభరాశి వ్యక్తుల కోసం ఈరోజు విశ్వం పనిచేస్తుంది. మీ కలలు నిజమవుతాయి. మీ కర్మ ఫలిస్తుంది. మీరు చేసిన మంచి పనులన్నీ కూడా ఈరోజు తిరిగి ఆశీర్వాదాలుగా మీ ముందుకు వస్తాయి. ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే 2025వ సంవత్సరం అక్టోబర్ 22వ తేదీ బుధవారం అనేది మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు దినం. ఇది కేవలం దినఫలం కాదు, ఇది మీ ఆత్మకు ఒక సందేశం. నమ్మకంతో ముందుకు సాగండి. ప్రార్థనతో జీవించండి. సమయాన్ని విశ్వసించండి. మీ కోరిక నెరవేరింది అంటే అది కేవలం ఫలితం కాదు, అది విశ్వం మీకిచ్చినటువంటి మంచి గుర్తు. ఈరోజు కుంభరాశివారి యొక్క జీవితంలో పెద్ద కోరిక తీరబోతుంది. ఆ కోరిక మీ జీవిత దిశను పూర్తిగా మారుస్తుంది. ఆర్థిక, ప్రేమ, కుటుంబ, ఆధ్యాత్మిక రంగాల్లో శుభవార్తలు కలుగుతాయి. శాంతి, ఆనందం, విజయంతో నిండిన రోజు ఈ రోజు మీకవుతుంది. చూశారు కదండి, 2025వ సంవత్సరం అక్టోబర్ 22వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి, మిగిలిన అంశాలన్నీ కూడా కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.